హలో ఫ్రెండ్స్, మనం పురూరవ ఊర్వశి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పురూరవుడు ప్రతిష్టానపురం రాజధానిగా సర్వజన శ్లాఘ్యమైన పద్ధతిన రాజ్యమేలాడు. ఎన్ని యజ్ఞాలు నిరాక్షేపణగా చేశాడో చెప్పలేను. అతడు చేసిన దాన ధర్మాలకు లెక్కలేదు. అతని రూపురేఖలు, అందచందాలు, తేజస్సు, ఔదార్యము, శౌర్య ధైర్యాలు, బల పరాక్రమాలు, భాగ్య సౌభాగ్యాలు, కీర్తి ప్రఖ్యాతులు విని ఊర్వశి పురూరవుణ్ణి వలచి ఒకనాడు దివి నుండి భూకి వచ్చి దర్శించి అతన్ని ఇలాగన్నది: నాకు 2 గొర్రె పిల్లలున్నాయి. అవి నాకు పంచ ప్రాణాలు. వాటిని ఏమారక కాపాడుతూ ఉండాలి. మన శృంగారానుభవంలో తప్ప మరెప్పుడూ నువ్వు వడల మీద, శరీరం మీద బట్ట లేకుండా ఉండకూడదు. నాకు భోజన సమయంలో నెయ్యి ఎక్కువగా ఇస్తూ ఉండాలి అని చెప్పింది. అలాగే కాని అన్నాడు పురూరవుడు. ఆమె షరతులన్నీ జాగ్రత్తగా పాటిస్తూ ఊర్వశితో కొన్నేండ్లు గడిపాడు. రాచకార్యాలు మరిచిపోయాడు. ఊర్వశితో రతి నెరవేర్చడమే పనిగా ఉన్నాడు. ఊర్వశీమయం జగత్తుగా పురూరవుడికి ఇంకేమీ లేదు. అవును, కాముక జనానికి కామిని తప్ప ఇంకేదీ కనిపించదు. దాని మాట తప్ప ఇంకేమీ వినిపించదు. ఊర్వశి కూడా అలాగే చూస్తుంది పురూరవుణ్ణి. ఈ రాజు ఇలాంటి కాంతలకు దొరకడు అని గాఢానురాగంతో పురూరవుణ్ణి కొంగును కట్టుకొని తిరుగుతుంది. ప్రతిష్టానపురమే స్వర్గముగా మారిపోయింది. ఊర్వశి లేకపోవడంతో స్వర్గంలో ఇంద్రుడికి మతి చెడినట్టు అయ్యింది. రంభ మొదలైన వారందరూ ఉన్నారు, కానీ ఊర్వశి లేదు. చంద్రరేఖ లేని గగనము ఎలాగైపోయిందో అలా అయిపోయింది అమరావతి అని విచారించి, ఊర్వశిని ఎలాగైనా స్వర్గానికి తెప్పించండయ్యా అని 2 గాంధర్వుల్ని, మాయా ధురంధరుల్ని పంపించాడు. వారు సరాసరి ప్రతిష్టానపురానికి ఒకనాటి తెల్లవారుజామున వచ్చి చీకట తెర తొలగక ముందు అంతఃపురం సమీపాన ఉన్న ఆ గొర్రె పిల్లలు ఉన్నాయి కదా, దొంగలించి ఈడ్చుకుపోతున్నారు. అవి మే మే అని ఆరంభించాయి. ఆ అరుపు విని ఊర్వశి మేల్కొని పురువుని లేపి, ఏమయ్యా, గొప్ప మగాడివే, నా పంచప్రాణాలు ఆ గొర్రె పిల్లలను నీకు మొదటి నాడనే చెప్పలేదా? వాటికి ఏదో ఆపద వచ్చింది, చూడు ఎలాగ ఏడుస్తున్నాయో. మొద్దు నిద్ర నువ్వును. గబగబా వెళ్ళి వాటిని కాపాడవేమి? ఏమిటి అలాగ దెబ్బతిన్న దున్నపోతులాగా చూస్తున్నావు అని హేళనగా తొలనాడింది. పురూరవుడు తొందరపాటుగా లేచి కట్టుకున్న బట్ట సరిగా ఉందో లేదో చూసుకోకుండానే పరిగెత్తాడు. ఆ సమయంలో చోరులుగా వచ్చిన గాంధర్వులు దారిలో జిగేల్మని 2-3 సార్లు మెరుపులు మెరిసేటట్టు చేశారు. దేనికి? పురూరవుని దిగంబరుడిగా ఊర్వశికి కనిపించాలి. రాజు వెళ్ళి గొర్రెలు చెరొక చేత పట్టుకొని తీసుకువచ్చి ఊర్వశికి అప్పగించాడు. కానీ ఏం లాభం? నిజంగా ఊర్వశి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఇలాంటి దివ్య తేజో విభాసమానుడైన రాజచంద్రుణ్ణి వదిలిపోవలసి వచ్చిందే, ఎందుకు పెట్టాను ఆ షరతులు అని రాజు పాదాలకు మొక్కి, రాజేంద్ర, ఈశ్వర నిర్ణయం, మనం ఏం చేయలేము. నా షరతుల ప్రకారం నేను నిన్ను విడిచిపోవలసి వచ్చింది అని చెప్పగా నిద్రమత్తు వదిలిన పురూరవుడు తన తప్పు తెలుసుకున్నాడు. మరి నేను పోయి వస్తాను, నాపై దయ ఉంచు అని ఒక్క మాట అని ఊర్వశి రెక్కలు వచ్చినట్టు ఆకాశానికి ఎగిరిపోయింది. స్వర్గం నుంచి వచ్చిన, స్వర్గమునందు ఉన్న వేశ్యే, దాన్ని నమ్మరాదు అని అనుకున్నాడు తెలివి వచ్చిన పురూరవుడు. కానీ మర్నాటి నుంచి ఏదో వెలతిగా, తన బతుకులో కలతగా,
గుండెలో కన్నును విప్పి దేనిని చూడలేక, నోరు విప్పి ఎవరితోనూ ఏదీ మాట్లాడలేక, ఏమిటో వెర్రిగా గడియ ఒక యుగముగా గడుపుతున్నాడు. ఊర్వశి హాస విలాసములు తలుచుకుంటూ అంతా మరిచిపోయాడు. నగరంలో ఉండలేక నడక సాగించాడు. ఉండుండి ఊర్వశిని ఎలుగెత్తు పిలుస్తూ లత, చెట్టు, చేమ ఏది కనిపించినా ఊర్వశి అనుకొని దరిచేరి కౌగిలించుకోవడం. కొంతసేపటికి అది ఊర్వశి కాదని గ్రహించి తెల్లమొగం వేసి అక్కడి నుంచి మరొక వస్తువు దగ్గరికి పోవడం. ఇలాగా ఉన్మత్తుడై తిరుగుతూ ఒకచోట ఊర్వశిని చూసి ఎన్నడూ లేని సంతోషంతో గంతు వేసి దగ్గరగా వెళ్ళాడు. ఊర్వశి కాదో అవునో అని పరకాయించి చూసి ఊర్వశిగానే నిశ్చయించుకొని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యి, మృగాక్షి, ఎన్నడూ నిన్ను పల్లెత్తు మాట అనలేదు. నీ మాటకు ప్రతి చెప్పలేదు. నీ గీచిన గీటు దాటలేదు. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? ఇది న్యాయమేనా? కుసుమగాత్రి, నీ గాత్ర స్పర్శ లేక నీ నవ్వు వెన్నెల మరిచిపోయిన నాకు ఈ లోకం నరకమై అమావాస్యగా మారిపోయింది. ఇక నేను బతికి ఉండడం ఎలాగు? నన్నెందుకు నువ్వు వలపించినావు? నీ వలపు శాశ్వతమని అనుకున్నాను. అదంతా గాలిలో కలిసి నన్ను ఇలాగ నీ ఎడబాటు నిప్పు సెగతో కాల్చుతూ నువ్వు నవ్వుతూ తిరుగుతున్నావా? నీకు దయలేదా? అని అనేక విధాల శోకిస్తూ పురీవరుని చూసిన ఊర్వశి ఒక్క మాట సూటిగా చెప్పింది. రాజా, ఇదేనా నీ వివేకం? చదివినవాడు, చదువుల మర్మం మెరిగినవాడు. నీకు వెలయాలని నేను బోధించాలా? స్థానికి వలపేమిటి? దయా దాక్షాణ్యాల ప్రసక్తి ఏమిటి? ఏమాత్రం గౌరవంగా బతకవలనని మంచి తలపు ఉన్న మగవాడు వారకాంతల చెలిమి కోరడు. మరొక మాట చెప్తాను, మరేమీ అనుకోకు. మా వారకాంతల మాట అలా ఉంచు. ఆడదాన్ని, దొంగవాన్ని నమ్మినంత తెలివి తక్కువతనం మరి ఉండదు. మరేమి మాట్లాడక వెళ్ళు. మనస్సుగా గట్టి చేసుకొని చక్కగా పరిపాలన సాగించు అని 4 మాట్లాడి ఆ దేవవేశ్య తన పాటును తాను వెళ్ళిపోయింది. పురూరవుడికి మాత్రం బుద్ధి రాలేదు. ఆ ఊర్వశిని తలుచుకుంటూ ఏడుస్తూ ఎలాగో కాలం ఏడుస్తూ బతికి బండిని బరువుగా లాగుతూ ఉండేవాడు. సో ఇది మనకి పురూరవ ఊర్వశ వృత్తాంతం. మూలం వచ్చి శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం. ఇది మొత్తం మనం ఇప్పుడు చంద్రవంశంలో మనం చూసాం. ఫస్ట్ చంద్రవంశం బ్రహ్మ అత్రి మహర్షి నుంచి చంద్రుడు, తర్వాత మన తారాచంద్రులు చూసాం కదా. తార వచ్చి బృహస్పతి భార్య. తారాచంద్రులకు కలిగినటువంటి పుత్రుడు బుధుడు ఇలా, ఇది కూడా చూసాం కదా. బుధుడు ఇలా ఎవరంటే సుద్యుమ్నుడు శ్రీరూపం దాల్చి ఇలా అనమాట. శ్రీరూపం పేరు ఇలా. సుద్యుమ్నుడు ఇక్ష్వాకు సోదరుడు అనమాట. ఇక్ష్వాకు వంశ స్థాపకుడైనటువంటి ఇక్ష్వాకు సోదరుడు సుద్యుమ్నుడు. బుధుడికి సుద్యుమ్నుడు శ్రీరూపం ఇలకి కలిగిన పుత్రుడే మన పురూరవుడు ఊర్వశి. పురూరవుడు ఇప్పుడు మన ప్రతిష్టానపురంకి రాజధానిగా చేసుకొని రాజుగా ఉన్నారు. ఊర్వశి వచ్చి దేవవేశ్య అనమాట. సో మనకి మూలం వచ్చి శ్రీదేవి భాగవతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.